మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే రోహిత్ రావు సహకారంతో మున్సిపాలిటీకి 18 కోట్ల రూపాయల నిధులు మంజూరు కాగా స్థానిక పోస్టాఫీస్ నుంచి సీతయ్య దేవాలయం వరకు 35 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న సీసీ రోడ్ నిర్మాణ పనులను టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే రోహిత్ రావు కృషి వల్ల రామాయంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ నాగరాజు, యాదగిరి, గంగాధర్, శ్యామ్ సుందర్, వెంకటి, స్వామి, వినయ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో 6వ వార్డు మరియు 12వ వార్డు సంయుక్తంగా కలిపే రహదారి సీతయ్య గుడి నుంచి పోస్ట్ ఆఫీస్ వరకు మరి 25 లక్షలతోటి సీసీ రోడ్డు మరమ్మతులు గౌరవ ఎమ్మెల్యే గారు రౌతిరావు గారి నాయకత్వంలో మరి మళ్ళీ క్యాన్సల్ అయిన వర్కును మళ్ళీ మంజూరు చేయించి బ్రహ్మాండంగా ఈరోజు పనులు మొదలుపెట్టడం జరిగింది. మరి రామాయంపేట గత 10 సంవత్సరాల నుంచి వెనకబడి ఉన్నందుకు మేమందరం కూడా ఇబ్బందుల పాలే అయినాం. మరి ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ హనుమంతరావు గారు మరి ముఖ్యమంత్రి గారు కూడా మన రామాయంపేటకు నిధులు ఇచ్చి మరి స్థానిక నాయకులతో కూడా ప్రోద్బలంతో అన్ని పనులు ఒక్కొక్కటిగా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి మరి మన రామాయంపేటను ముందుస్తామని తెలియజేస్తూ జై కాంగ్రెస్. ఈరోజు మన స్థానిక శాసనసభ్యుడు యువ నాయకుడు మైనంపల్లి రోహిత్ రావు గారి ఆదేశం మేరకు రామాయంపేట పట్టణంలో గతంలో 15 రోజుల క్రితం శంకుస్థాపన చేసిన అన్ని వర్క్లను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ 6వ వార్డును 12వ వార్డును కలిపే పోస్ట్ ఆఫీస్ నుంచి సీతయ్య గుడి వరకు కూడా మన సీసీ రోడ్ను సైడ్ డ్రైన్ను కూడా స్లాబ్ వేసి పూర్తి స్థాయిలో వర్క్ను మంచి క్వాలిటీతో చేయడం జరుగుతుంది. దానికి స్థానిక నాయకులందరూ కూడా సహకరిస్తున్నారు. అదేవిధంగా మేము కాంట్రాక్టర్ అని కూడా ఖచ్చితంగా వెంబడబడి పనిచేయిస్తున్నాం. ఎవరు మా పార్టీ వాళ్ళు చేసినా బయట వాళ్ళు చేసినా ఎవరు వచ్చినా కూడా ఏ కాంట్రాక్టర్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎవరైతే వర్క్ తీసుకుంటారో ఆ కాంట్రాక్టర్ పని పూర్తి చేసే వరకు కూడా మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా ఆదేశించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో ఏ వర్క్ పెండింగ్ ఉండడానికి వీల్లేదు. ఎక్కడైనా వర్క్ పెండింగ్ ఉంటే ఆ కాంట్రాక్టర్ నిర్దాక్షిణంగా క్యాన్సిల్ చేయించి కొత్తగా టెండర్ పిలిపించమని అధికారులకు ఆదేశించడం జరిగింది, మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి వర్క్ను పర్యవేక్షిస్తున్నాం. ఖచ్చితంగా నాణ్యమైన వర్కులు ఇచ్చి రామాయణపేట పట్టణ ప్రజలు గత 30 సంవత్సరాల క్రితం శంకరయ్య సేఠ్ గారు, ముట్టి నరసింహులు గారు ఉన్నప్పుడు చేసిన వర్కులు ఉన్నాయి తప్ప మధ్యలో ఒక్క వర్క్ చేసిన పాపాన పోలేరు. అదేవిధంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కొన్ని వర్కులు చేయడం జరిగింది. తప్పితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క రూపాయి పని కూడా రామాయంపేట పట్టణంలో చేసిన పాపాన పోలేరు. పైగా మున్సిపాలిటీ చేసి ప్రజలందరి మీద ట్యాక్సులు రుద్ది విచ్చలవిడిగా ట్యాక్సులు వేస్తూ అదేవిధంగా మళ్ళీ కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ పారదర్శకత లేకుండా ట్యాక్సులను కూడా క్రమబద్ధీకరిస్తాం. ఖచ్చితంగా మామూలు ప్రజలు కూడా వాళ్ళ ఇల్లు కొలుసుకొని నాకు ఎంత ట్యాక్స్ చూసుకునే విధంగా మున్సిపాలిటీ త్వరలోనే ట్యాక్సులు కూడా మళ్ళీ పునర్ సర్వే చేయించడానికి మేము